హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువర్ణ సుందరి. ఈరోజు నేను ఈ వీడియోలో పెనుగంచి ప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం గురించి అయితే చూపిస్తున్నాను. రీసెంట్గా నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ టెంపుల్ని అయితే విజిట్ చేశాము. ఈ టెంపుల్ వచ్చేసరికి నందిగామ మండలంలో పెనుగంచి ప్రోల్లో ఉంది. మేమందరం టెంపుల్కి బస్సులో అయితే వెళ్ళాము. విజయవాడ నుండి పెనుగంచి ప్రోలుకి ఆర్టీసీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మేము 9కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ బస్సులో వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుంది. గుడికి వెళ్ళే దారిలో పచ్చని పొలాలు, ఇంకా కొండలు, చెట్లు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. అందుకే నేను దీని వీడియో అయితే తీశాను. మీలో ఎంతమంది ఈ టెంపుల్ని విజిట్ చేశారో నాకు కామెంట్ చేయండి. నేను ఇలా నా ఫ్రెండ్స్తో కలిసి ఈ గుడికి వెళ్ళడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇలా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో పాటు ట్రావెల్ చేస్తే ఆ ఎంజాయ్మెంట్ ఎంత బాగుంటుందో కదండి. అయితే ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 AM to 1 PM, అలాగే 3:30 PM to 8:30 PM. అయితే విజయవాడ నుంచి అయితే డైరెక్ట్గా టెంపుల్కి అయితే బస్సెస్ ఉన్నాయి. డైరెక్ట్గా మనం టెంపుల్ ముందైతే దిగవచ్చు. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. ఈ బస్సులో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూడండి బ్రిడ్జ్ అనమాట. కరెక్ట్గా ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి బస్సు అయితే ఆగింది. ఈ బ్రిడ్జ్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది. అప్పుడప్పుడు మనం ప్రకృతిని చూస్తూ ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనలో ఉన్న స్ట్రెస్ ప్రాబ్లమ్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. ప్రకృతిలో చాలా అద్భుతాలు అయితే ఉంటాయి. వాటిని అప్పుడప్పుడు మనం ఆస్వాదిస్తూ ఉండాలి. ఫైనల్గా గుడికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూడండి మాతో పాటు చాలామంది అయితే గుడికి వచ్చారు. కొంతమంది ఆడవాళ్ళు ఇక్కడ అమ్మవారికి పొంగల్ని అయితే సమర్పించారు. మట్టి కుండలో వండి అమ్మవారికి పొంగలైతే తెచ్చారు. ఇక్కడైతే అమ్మవారికి సంవత్సరంలో ఒకసారి తిరునాళ్ళు అయితే జరుగుతాయి, అంటే సంబరాలు. ఆ టైంలో అమ్మవారి గుడి చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. చాలా బాగా చేస్తారు. అమ్మవారి బొమ్మల్ని ఊరేగిస్తారు, చాలా చక్కగా చేస్తారు. ఈ గుడిలో తిరుపతమ్మ తల్లి, గోపయ్య వారి విగ్రహాలు ప్రతిష్ఠ అయి ఉంటాయి. ఆ విగ్రహాలను ఆ సంబరాల టైంలో చాలా బాగా ఊరేగిస్తారు. గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి అయితే వస్తారు. ఈ పెనుగంచి ప్రోలు గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ. ఇక్కడ చూడండి మేము వచ్చిన రోజు కూడా చాలామంది అయితే భక్తులు ఇక్కడికి వచ్చారు. కోళ్ళు, పోతులు ఇలా రకరకాలుగా అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పిస్తారు. ఇక్కడ నిమ్మకాయ పూజ, ఇంకా చాలా రకాల పూజలు అయితే జరుగుతాయి. మీలో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ఈ టెంపుల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఈ టెంపుల్ లోపల అమ్మవారి జీవిత చరిత్ర అయితే గోడల మీద చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. అమ్మవారు అత్తగారింట్లో ఎలా ఉన్నారు, అక్కడ పడిన కష్టాలు అవన్నీ చక్కగా వాల్ ప్రజెంటేషన్ అయితే చేశారు గుడి లోపల. మీకు కుదిరినప్పుడు ఈ గుడి అయితే విజిట్ చేయండి ఒకసారి. అయితే ఈ నది వచ్చేసరికి అమ్మవారి గుడి ముందే ఉంటుంది. ఈ నది పేరు వచ్చేసరికి మున్నేరు. ఈ మున్నేరు నది గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. లాస్ట్ టైం విజయవాడకి ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ మున్నేరు నదికి కూడా వరద వచ్చి నీళ్ళు అనేవి పైదాకా వచ్చేసాయి అన్నమాట. అందుకే అప్పటి నుంచి ఈ నదిలోకి ఎవరిని దిగనివ్వట్లేదు. ఇది గుడి బయటే ఉంటుంది ఈ నది. అయితే ఈ అమ్మవారి గుడిలో అన్నదానం కూడా జరుగుతుందన్నమాట. ఆ విషయం మాకు తెలియక మేము అందరం ఇంటి దగ్గర కుక్ చేసుకుని వచ్చాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అయితే తీసుకొచ్చాము. ఒకరు వెజ్ బిర్యానీ, ఒకరు రవ్వ కేసరి, ఒకరు బంగాళదుంప కుర్మా, నేనైతే పెరుగు చట్నీ ఇలా చేసుకొచ్చామన్నమాట. అయితే ఇలా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా ఇంటి దగ్గర చేసుకుని ఇలా గుడిలో భోంచేయడం అనేది మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అయితే మీరు ఎప్పుడైనా ఈ గుడికి వచ్చినప్పుడు ఇక్కడ అన్నదానం కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ ఆలయం చాలా అంటే చాలా ఫేమస్ ఆంధ్రప్రదేశ్లో. మీరు ఈసారి తప్పగా విజిట్ చేయండి. Please subscribe my channel. Thank you. Bye bye.